హాయ్ అండి అందరికీ. చేపల పులుసు అయితే అమ్మ చేసిన విధంగా తయారు చేసుకుందాం. నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి. నా వాయిస్ ఇలాగుందని చెప్పి అనుకోవద్దు, నాకైతే కోల్డ్ కాఫ్ ఫీవర్. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, అప్లోడ్ చేద్దామని చెప్పి ఓపిక తెచ్చుకున్నాను. ఇక్కడైతే ఫిష్ మంచిగా ఉప్పుతో క్లీన్ చేసి పెట్టుకోవాలి, లేదు అని అంటే నీసు వాసన వస్తాయి. ఇప్పుడు చింతపండు బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో చేపలు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, నూనె కూడా వేసుకోవాలి సరిపడంత. ఫిష్లో అయితే ఎక్కువగానే పడుతుంది. ఫిష్ కర్రీ అంటే మా డాడీకి, మా పెద్దన్నయ్యకి, మా చిన్నన్నయ్యకి, మా బావకి చాలా ఇష్టము. నేను చేసే చేపల కూర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్నే చేయమంటారు మా డాడీ. మా వదిన వాళ్ళు క్లీన్ చేసి నాకు ఇస్తారు. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను, కొంచెం సరిపడంత. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు కదా ఫ్రెండ్స్. కారం కూడా సరిపడంత వేసుకుంటున్నాను, పిల్లలు ఎక్కువ కారం తినలేరని చెప్పి. ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా కొబ్బరి పొడి వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. నేనైతే కలపలేకపోతున్నాను, నా చేయి తెలియదు. నాకైతే చేపల కూర అయితే రాదు ఫస్ట్. మా బావ అయితే పిల్లలు చేపల కూరే తినాలి, ఫిషే తినాలి అని చెప్పి ఫిషే తీసుకొస్తారు. నాకైతే చికెన్ ఇష్టము, అందుకని నేర్చుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఏం చేద్దాం. ఇక్కడైతే పులుసు పోసుకుంటున్నాను, ముక్కలు మునిగేంతవరకు చాలు, ఎక్కువ పులుసు పోసుకోకూడదు. ఫిష్ అయితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి సరిపడంత బాగా తిప్పుకోవాలి ముక్కలు మునిగేంత వరకు. మా బావ అయితే ఎక్కడైనా ఫిష్ కర్రీ తిన్నప్పుడు వాళ్ళ ముందేం బాగుందని చెప్తాడు, ఇంటికి వచ్చాక ఏం చేపల కూర ఏం బాగుంది అని చెప్తాడు. ఎప్పుడన్నా సండే రోజు నేను వండి పెడితే చాలా బాగుంది, మొన్న తిన్నది అస్సలు బాగాలేదు అని చెప్తారు. ఇంకెలా ఉందంటే ఇంకా ఈ బాగుంది అని చెప్పుకుంటారేమో వాళ్ళు, ఈ చేపల కూర తింటే అని కూడా అంటాడు నాతో. అంటే ఏం చెప్పలేక అలాగని చెప్తాడు మా బావ. ఇక్కడైతే అదే బౌల్లో ఉంచకూడదని చెప్పి నేను స్టీల్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను జిలేబీ చూపిస్తున్నాను. మేము తెనాల్లో ఉన్నప్పుడు మా బావ నేను ఉన్నాము. అక్కడ మా బావ కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడైతే టేస్ట్ చేసాము. ఇక్కడ అయితే బాగా కాలిన జిలేబీ అయితే భలే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తెనాలి వెళ్ళినప్పుడు ఒక్కసారి టేస్ట్ చేయండి. బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తినాలనిపించింది. మొన్న అయితే పని మీద వెళ్ళినప్పుడు అయితే తిన్నాం, సూపర్గా ఉంది ఫ్రెండ్స్.